గుడ్ ఈవినింగ్ అందరికీ. సెట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆల్రెడీ 1500 పెట్టి అప్లై చేసారు. 1000, 1500, 2000 అప్లికేషన్ ఫీజులు పెట్టుకొని అప్లై చేసిన అందరికీ మీరు పీజీ సెకండ్ ఇయర్లో ఉండొచ్చు ప్రజెంట్, లేదంటే ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు నాలాగా. సో సెట్ ఫస్ట్ టైం రాయొచ్చు, సెకండ్ టైం రాయొచ్చు, థర్డ్ టైం రావచ్చు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం రాస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు అప్లై చేయలేదు. అప్లికేషన్ ఫీజు చూసి కూడా 1500 పెట్టి అప్లై చేయాలి. బీసీ క్యాండిడేట్స్కి 1500 కట్టాలి. ఎస్సీ ఎస్టీకి 1000 రూపాయలు, ఎడికల్ ఇస్తాం 1000 రూపాయలు. అండ్ ఓసీలకు అయితే 2000 రూపీస్ అప్లికేషన్ ఫీజు. అంత అప్లికేషన్ ఫీజులు పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫీజు దగ్గర చూసే సగం మంది అప్లికేషన్ చేయరు. బట్ ఇప్పుడు ఈ ఇయర్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాయండి, క్వాలిఫై అవ్వండి కంపల్సరీ. అండ్ డిసెంబర్ ఇప్పుడు డేట్స్ వచ్చినాయి 10, 11, 12. డిసెంబర్ 10, 11, 12 అనుకుంటా. అది వీడియో కూడా పెట్టిన యూట్యూబ్లో. సో కరెక్ట్ 1 మంత్ ఉంది. ఈ 30 డేస్లో మీరు మీ పీజీకి సంబంధించిన సిలబస్ ఏముందో చదవండి. తెలుసు కదా పేపర్ ప్యాటర్న్. 100 క్వశ్చన్లు మీ పీజీ సబ్జెక్ట్ వస్తుంది, 50 క్వశ్చన్లు కామన్ పేపర్ ఉంటుంది, ఒకటి కామన్ పేపర్. సో ఆ కామన్ పేపర్ అందరికీ కామన్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ 150 క్వశ్చన్స్, తర్వాత పేపర్ 2 మీకు పీజీలో ఏ సబ్జెక్ట్ అవుతుందో ఆ సబ్జెక్ట్ వస్తుంది. 150 క్వశ్చన్స్, మొత్తం 300 మార్క్స్. అది కట్ ఆఫ్ అనేది 170 ఉండొచ్చు, 180 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో మనం టార్గెట్ అనేది ఎక్కువనే పెట్టుకోవాలి. 150, 160 వచ్చినా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మినిమం ఒక 180 మీదనే పెట్టుకున్నట్టు చదువుకోరు. ఓకేనా? సో అట్లా టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే మీరు సెట్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. రాసిన అందరూ క్వాలిఫై కాదు, ఒక 100 మందిలో 7, 8 మంది క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతే ఉంటుంది. సో ఫోకస్ పెట్టురు గట్టిగా 1 మంత్. అండ్ సెట్ క్వాలిఫై అయితే మీకు తెలిసిందే కదా. ఏదైనా గెస్ట్ ఫ్యాకల్టీ లాగా ఎక్కడన్నా ఉన్నా కానీ గవర్నమెంట్ కాలేజీలలో వెళ్ళొచ్చు. ప్రైవేట్ కాలేజీలలో కూడా సెట్ ఉంటేనే తీసుకుంటారు మంచి మంచి కాలేజీలలో. అండ్ గవర్నమెంట్ డిఎల్ నోటిఫికేషన్ వస్తే డిగ్రీ లెక్చరర్, సెట్ లేకపోతే నువ్వు ఎలిజిబిలిటీ కూడా ఉండదు. పీజీ తోటి డిఎల్ అప్లై చేసుకోండి. గవర్నమెంట్ నోటిఫికేషన్. జేఎల్ కంటే ఓన్లీ పీజీ ఈజ్ ఎనఫ్, బట్ డిఎల్కి సెట్ కూడా ఉండాలి. సో సెట్ ఉంటేనే టీచింగ్ సైడ్ పోయేటోళ్ళకి మంచిగా అవుతుంది. సెట్ ఉంటేనే పీజీతో పాటు ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్ళినా కూడా టీచింగ్ చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. సో సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పీజీ క్యాండిడేట్స్, పీజీ స్టూడెంట్స్. సో అది సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫై అయితే మీరు పీజీ అయిపోయిన తర్వాత మీ మెమోస్ వచ్చిన తర్వాత సెట్ ఆఫీస్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకొని మీ సెట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. 1 మంత్ ఉంది కరెక్ట్. డిసెంబర్ 10, 11, 12 ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన నోటీస్కి సంబంధించి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఛానల్లో ఉంటుంది. ఆల్ బెస్ట్ వన్స్ అగైన్. డన్. బాయ్.